టెక్నాలజీలో కొత్త విషయాలు నేర్చుకోవాలి. ప్రజెంట్ వరల్డ్ ట్రెండింగ్ టాపిక్స్ గురించి అవగాహన పెంచుకోవాలి. యూనివర్సిటీల్లో కాలేజీల్లో చెప్పే అకాడమిక్స్ కాకుండా టెక్నాలజీలో రియల్గా ఇప్పుడు వస్తున్న షిఫ్ట్ ఏంటి, ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఇలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని చాలా మంది స్టూడెంట్స్కి ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కూడా ఉంటుంది. ఇలాంటి కొత్త విషయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు చాలా సోర్సెస్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద సోర్స్ ఏంటి అంటే వరల్డ్ వైడ్ కొన్ని టెక్నాలజీ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. టెక్ ఈవెంట్స్ అంటాం. కొన్ని ఈవెంట్స్ ఓన్లీ ఆఫ్లైన్ లోనే జరుగుతాయి అండ్ మనం అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కొన్ని ఈవెంట్స్ ఆన్లైన్ లో కూడా జరుగుతాయి. సో అంటే మీరు జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేసి ఆ ఈవెంట్స్ జాయిన్ అవ్వచ్చు. సో అలాంటి కొన్ని టాప్ టెక్నాలజీ ఈవెంట్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు టైం ఉన్నప్పుడు ఈవెంట్స్ ఆన్లైన్ లో అటెండ్ అవ్వటం కానీ, ఒకవేళ మీ నియరెస్ట్ సిటీలో జరుగుతుంటే ఆఫ్లైన్ లో అటెండ్ అవ్వటం, అట్లీస్ట్ ఈ రెండు కుదరకపోతే తర్వాత అయినా వీళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కి లేకపోతే వీళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి వెళ్ళి ఆ ఈవెంట్ గురించి తెలుసుకోవటం, వాళ్ళు పోస్ట్ చేసే వీడియోస్ ఒకసారి రీప్లే చేయటం, ఇలాంటివి చేయడం ద్వారా ఈ టెక్నాలజీ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ని మీరు తెలుసుకోవచ్చు. ఈ ఈవెంట్స్ ని కొన్ని కేటగిరీస్ గా డివైడ్ చేశాను నేను. ఫస్ట్ కేటగిరీ బిగ్ టెక్నాలజీ ప్రొడక్ట్ లాంచెస్. ఈ ఈవెంట్స్ ని కొన్ని కేటగిరీస్ గా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ కేటగిరీ యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ ఇలాంటి టాప్ కంపెనీస్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తూ ఉంటారు. సో వీటిని మనం బిగ్ టెక్ ప్రొడక్ట్ లాంచెస్ అంటాం. ఎగ్జాంపుల్ చూస్తే ఐఫోన్ వాళ్ళ అప్డేట్స్ కానీ, గూగుల్ ఐఓ ఈవెంట్ కానీ, మైక్రోసాఫ్ట్ ఇగ్నైట్ ఆర్ బిల్డ్ ఈవెంట్ కానీ, మెటా కనెక్ట్ ఈవెంట్ కానీ, అమెజాన్ వాళ్ళు రీఇన్వెంట్ అనే ఈవెంట్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఈవెంట్స్ వచ్చే వాళ్ళకి కొత్త టెక్నాలజీ అప్డేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాపిల్ వాళ్ళ ఈవెంట్లో సో విజన్ ప్రో ఈవెంట్ మీరు అటెండ్ అయ్యారనుకోండి, స్పేషియల్ కంప్యూటింగ్ మీద ఎలాంటి జాబ్స్ రాబోతున్నాయి. అదే మీరు గూగుల్ ఐఓ ఈవెంట్ అటెండ్ అయితే గూగుల్ ఏఐ ఫీచర్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ ఆటోమేషన్ రోల్స్ గురించి తెలుసుకోవచ్చు. అలాగే మనం మైక్రోసాఫ్ట్ ఇగ్నైట్ ఈవెంట్ అటెండ్ అయితే క్లౌడ్ ఆర్కిటెక్ట్ గురించి, డెవాప్స్ గురించి, ఎజూర్ ఇంజనీరింగ్ గురించి, అంటే ఇలా ప్రతి కొత్త టెక్నాలజీ అప్డేట్స్ అనేవి వీళ్ళ ప్రొడక్ట్ లాంచ్లో డిస్కస్ చేస్తూ ఉంటారు. సో అంటే ఒక బిగ్ టెక్ ఈవెంట్ మీరు అటెండ్ అయితే వచ్చి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రాబోయే 2 నుంచి 3 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో మీకు ముందే ఒక అవగాహన వస్తుంది. అలాగే మనం ఈ సెకండ్ కేటగిరీ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రేక్ త్రూస్ అంటాం. అంటే ఏఐ అనేది ఇప్పుడు చాలా వేగంగా మారుతుంది కాబట్టి, ప్రపంచాన్ని కూడా మారుస్తుంది కాబట్టి ఏఐ మీద వచ్చే అప్డేట్స్ ని కొన్ని కంపెనీస్ వాళ్ళ ఈవెంట్స్ పెట్టి షేర్ చేస్తూ ఉంటారు. ఓపెన్ ఏఐ కానీ, గూగుల్ డీప్ మైండ్ కానీ, ఆంథ్రోపిక్ కానీ ఇలాంటి వాళ్ళు వాళ్ళ ఏఐ యొక్క బ్రేక్ త్రూస్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు. న్యూ ఏఐ మోడల్స్ గురించి, న్యూ ఏఐ టూల్స్ గురించి, రోబోటిక్స్ ప్లస్ ఏఐ అప్డేట్స్ గురించి, ఎన్విడియా ఏఐ చిప్ అనౌన్స్మెంట్స్ కానీ ఇలాంటివి అక్కడ డిస్కస్ చేస్తూ ఉంటారు. సో ఈ ఏఐ అప్డేట్స్ సంబంధించిన ఈవెంట్స్ మీరు అటెండ్ అయితే కొత్త జాబ్స్ ఏం ఓపెన్ అవుతున్నాయి, డేటా ఇంజనీరింగ్ లో ఏం జరుగుతుంది, ఎల్ఎల్ఎం ఆప్స్ లో ఏం జరుగుతుంది, ఏఐ డెవలపర్ లో ఏం జరుగుతుంది, ఏఐ ప్రాంప్ట్ స్పెషలిస్ట్ లో ఏం జరుగుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు రిలీజ్ చేసే ఏఐ అప్డేట్స్ అనేవి తర్వాత స్కిల్స్ కూడా లింక్ అయి ఉంటాయి కాబట్టి ఏఐ ఈవెంట్స్ ని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక థర్డ్ కేటగిరీ వచ్చేటప్పటికి క్లౌడ్ టెక్ ఈవెంట్స్ అంటాం. క్లౌడ్ టెక్ ఈవెంట్స్ లో మీరు AWS, ఎజూర్, GCP, స్నోఫ్లేక్, డేటాబ్రిక్స్ వాళ్ళు AWS రీఇన్వెంట్ అప్డేట్స్ ఇస్తారు. GCP నెక్స్ట్ న్యూ ఫీచర్స్ గురించి, ఎజూర్ ఏఐ ఇంటిగ్రేషన్స్ గురించి, స్నోఫ్లేక్ డేటా సమ్మిట్ గురించి, డేటాబ్రిక్స్ అనౌన్స్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ కంపెనీస్ అనౌన్స్మెంట్స్ కానీ, ఈ కంపెనీస్ ఈవెంట్స్ కూడా మీరు ఫాలో అయితే క్లౌడ్ టెక్నాలజీలో వచ్చే కొత్త అప్డేట్స్ మీకు తెలుస్తాయి. అలాగే సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ మీద కూడా కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు హ్యాక్స్ కానీ, ర్యాన్సమ్ వేర్, డేటా బ్రీచెస్ గురించి సో మీకు కొన్ని ఈవెంట్స్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఈ సైబర్ సెక్యూరిటీ ఈవెంట్స్ లో కూడా ఏం డిస్కస్ చేస్తారు అంటే సో పెద్ద కంపెనీస్ రీసెంట్ గా జరిగిన హ్యాక్స్ గురించి కానీ, పాస్వర్డ్ లీక్స్ గురించి కానీ, గవర్నమెంట్ సైబర్ అలర్ట్స్, అలాగే సో బ్లాక్ హ్యాట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. సో దీని వల్ల కూడా సైబర్ సెక్యూరిటీలో వచ్చేటటువంటి ఫ్యూచర్ ట్రెండ్స్ అనేవి మనకు తెలుస్తూ ఉంటుంది. సో స్టార్ట్అప్ ఈవెంట్స్, స్టార్ట్అప్ అనౌన్స్మెంట్స్ కూడా తెలుసుకుంటూ ఉండాలి మనం. ఏ కంపెనీకి ఎంత ఫండింగ్ వచ్చింది, ఏ ఏరియాస్ లో ఫండింగ్ ఎక్కువ వస్తుంది, ఇలాంటివి స్టార్ట్అప్ ఈవెంట్స్ అటెండ్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే కొన్ని అప్డేట్స్ వచ్చేటప్పటికి మీకు ఎమర్జింగ్ టెక్ అంటే ఈవీలో కానీ, స్పేస్ టెక్ లో కానీ, రోబోటిక్స్ కానీ, క్వాంటమ్ కానీ, చిప్స్ లో కానీ, అంటే మీకు టెస్లా అప్డేట్స్ కానీ, ఇస్రో, నాసా అప్డేట్స్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ అప్డేట్స్, రోబోటిక్స్ ప్లస్ ఏఐ సంబంధించిన అప్డేట్స్ కానీ, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనౌన్స్మెంట్స్ అనేవి కూడా తెలుస్తూ ఉంటాయి. సో ఎమర్జింగ్ టెక్నాలజీ మీద కండక్ట్ చేసే ఈవెంట్స్ ఆన్లైన్ అయినా అట్లీస్ట్ వర్చువల్ గా మనం అటెండ్ అయినా సరే సో మనకు కొంత ఈ లేటెస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్
కంప్యూటింగ్లో ఏం జరుగుతుంది, స్పేస్ టెక్లో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఈవీ ఇంజనీర్స్ అవ్వాలనుకుంటున్నారు, క్వాంటమ్ ఇంజనీర్గా వెళ్ళాలి, సెమీ కండక్టర్ జాబ్స్ చూసే వాళ్ళకి ఇలాంటి ఎమర్జింగ్ టెక్నాలజీ ఈవెంట్స్ అటెండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెంట్స్ అటెండ్ అవ్వడం అనేది ఎట్లయితే మీరు కోర్సెస్ చేస్తారు, స్కిల్స్ నేర్చుకుంటారో ఈవెంట్స్ అటెండ్ అవ్వండి. ఈ ఈవెంట్స్ అనేవి వర్చువల్గా అలాగే ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు, లేకపోతే ఆఫ్లైన్లో అటెండ్ అవ్వచ్చు. ఇట్లా మల్టిపుల్ మెథడ్స్లో ఈవెంట్స్ అటెండ్ అవ్వచ్చు. అట్లీస్ట్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఈవెంట్ అయిపోయిన తర్వాతనే మనం వీడియో ప్లే చేయొచ్చు. సో టెక్నాలజీ ఈవెంట్స్ అనేవి అటెండ్ అవుతుంటే మీకు ఖచ్చితంగా ఫ్యూచర్ గ్రోత్ అనేది ఉంటుంది. మీ మైండ్ సెట్ చేంజ్ అవటం, కొత్త టెక్నాలజీ గురించి మీరు ఎర్లీగా తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2025 December 1st to 5th AWS రీఇన్వెంట్ ఈవెంట్ ఉంది. అలాగే December 3rd న్యూయార్క్ టైమ్స్ డీల్ బుక్ సమ్మిట్ అనే ఒక ఈవెంట్ ఉంది. అలాగే మీరు చూస్తే January 19 to 23 వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ లో జరుగుతుంది. దీనిలో కూడా టెక్నాలజీ గురించి చాలా డిస్కస్ చేస్తారు. అలాగే February 19 to 20 AI ఇంపాక్ట్ సమ్మిట్ అని న్యూఢిల్లీలో జరుగుతుంది. గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ March 9 to 13 శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతుంది. NVIDIA GTC ఈవెంట్ March 2026 16 to 19 జరుగుతుంది. RSA కాన్ఫరెన్స్ March 23 to 26 శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతుంది. సో ఇలా కంటిన్యూస్ గా మల్టిపుల్ ఈవెంట్స్ అనౌన్స్మెంట్స్ అవి వస్తూ ఉంటాయి. సో ఆ అనౌన్స్మెంట్స్ అనేవి మీరు వెళ్తూ ఉంటే, అంటే December 10 to 11 ద AI సమ్మిట్ న్యూయార్క్ అని చెప్పి న్యూయార్క్ లో ఒక ఈవెంట్ జరుగుతుంది. 26 April 21 to 25 దుబాయ్ AI వీక్ జరుగుతుంది, దుబాయ్లో జరుగుతుంది. గూగుల్ క్లౌడ్ నెక్స్ట్ వాళ్ళు లండన్ లో ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు April 20 to 24. చాలా ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ కొన్ని ఆన్లైన్ లో కూడా అటెండ్ అవ్వచ్చు, మనకి ఏం కాస్ట్ అవ్వదు. సో ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ ఈవెంట్స్ అటెండ్ అయ్యేటటువంటి మైండ్ సెట్ మీకుంటే కొత్త టెక్నాలజీలోకి మీరు ఫాస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. సో కెరీర్ గైడెన్స్ విత్ రమణ ఛానల్లో ఎవ్రీ మంత్ సో ఈ లేటెస్ట్ ఈవెంట్స్ గురించి, ఆ ఈవెంట్ అటెండ్ అయితే మీకు వచ్చే పర్పస్ గురించి సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయడం జరుగుతుంది. వరల్డ్ బెస్ట్ టెక్ ఈవెంట్స్ గురించి ఈ ఛానల్ ద్వారా మీకు ఖచ్చితంగా అవగాహన కల్పిస్తాం. థ్యాంక్ యూ.